మనం ఈ రోజులలో సోషల్ మీడియాలో కావచ్చు, అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు అండ్ మరియు కిషన్ రెడ్డి గారి మధ్యన వాదోపవాదాలు మనం పలుసార్లు వినడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేటివ్, ఒక బాధ్యత గల ఒక మంత్రి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక డిసిప్లిన్ సోల్జర్, ఒక భారతీయ జనతా పార్టీ నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన మన యొక్క స్టేట్ను సెంట్రల్లో రిప్రజెంటేషన్ చేస్తున్నాడు. సెంట్రల్ నేషన్లో దేశంలో ఉండి కూడా ఆయన గొప్ప పలు కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు, ప్లస్ ఆయన యొక్క భాష ముఖ్యంగా చూస్తే ఎంత అద్భుతమైన భాష. ఎప్పుడు ఎవరిని ఆయన ఒక బాధ పెట్టేటువంటి భాష అతను ఉండదు. ఆయన పూర్తి ఎఫర్ట్స్ పెట్టుకొని ఆయన దేశం మొత్తానికి నాయకుడు, మంత్రి, ఒక తెలంగాణకే కాదు. అయినప్పటికీ తెలంగాణకు కావాల్సినటువంటి నిధులను అద్భుతంగా సెంట్రల్లో ఆయన అన్ని విధాల నయాన భయాన అక్కడ మోడీ గారిని ఒప్పించి తీసుకొస్తున్నాడు. అది కిషన్ రెడ్డి గారి విషయం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి. ఆయన కెపాసిటీలో ఆయన స్టేట్లో ఆయనకు తెలిసిన విధంగా ఆయన చేస్తున్నాడు. అది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రాబోయే ఎలక్షన్లలో ఎక్కడ బీజేపీ బలోపేతం అవుతుందో అనేది ఒక త్రిముఖ పోటీ ఏర్పడి దాంట్లో బీజేపీ వస్తుంది అనేది ఒకటి భయం అనేది మనం కాంగ్రెస్ వాదులలో మనం చూస్తున్నాం. బహుశా నాకు తెలిసినంత వరకు అయితే ఈసారి ఒకసారి కాంగ్రెస్ని చూసిర్రు, బీఆర్ఎస్ని చూసిర్రు, కాబట్టి బీజేపీ 80% వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనికి భయాందోళనకు గురైపోయి రాజకీయం కాంగ్రెస్ ఎక్కడో చిన్న దీపంలాగా వెలుగుతున్నది, ఉన్న దీపం మలిగిపోతున్న భయంతో ఆయన కిషన్ రెడ్డి గారి మీద ఎవరు పడితే వాళ్ళను ఆయనకు బై నేచరు రేవంత్ రెడ్డి గారి మనం భాష కనుక చూస్తే చాలా వాస్తవం చెప్తానే చాలా ఆడ్ లాంగ్వేజ్ ఉంటుంది. పర్టికులర్గా మనం వేరే నాయకులతోటి కనుక కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు మాట్లాడినప్పుడు అయితే సో విషయం ఏంటంటే సరే లాంగ్వేజ్ అనేది మ్యాటర్ పెడితే సో కిషన్ రెడ్డి గారు వర్సెస్ రేవంత్ రెడ్డి గారి విషయంలో వాదోపవాదాలు దాంట్లో సత్యం లేదు. వాళ్ళు ఇది ఎలక్షన్ మన రాజకీయాలలో ఇది సహజం. కానీ కిషన్ రెడ్డి గారు ఆయన వాట్ ఎవర్ అది బీజేపీ తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బై నేచర్ రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఆయన పార్టీకి ఒక పెద్ద పార్టీకి ఆయన కూడా నాయకుడు కనుక ఆయన మాట్లాడుతుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరి జాగాలో వాళ్ళు కరెక్ట్ కావచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు ఎటువంటి ఆయన చాలా అద్భుతమైన గొప్ప నాయకుడు. ఆయన వాదనలో 80% ఒక ఫ్యాక్ట్ తోటి ఎవిడెన్స్ తోటి మాట్లాడుతుందని ఆలోచన. కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి జనగాం, ఒక బీజేపీ సింపుల్ కార్యకర్త.